భాగ్య నాకు లాటరీ తగిలిందే, ఆ పైసలతో మనం ఏం చేద్దామే? అబ్బా అలా కొన్ని నాకు ఇయ్యవా, మా అవగారింటికి పోయి కొన్ని రోజులు సంతోషంగా ఉండత్తా. సరే 20 రూపాయలు తగిలింది, 10 రూపాయలు నీకు 10 రూపాయలు నాకు. పో పో చెప్పని తయారైపో. నన్ను కొట్టి చాలా తప్పు చేసావు నువ్వు. జన్మ నీ మొహం చూడను, నీ ఇంటికి రాను, నేను అప్పటికి వెళ్తున్నా. అరే అప్పుడే శాలరీ వచ్చేసింది ఏంటి? అవును, మీ అమ్మ మీ నాన్న ఊరి నుంచి వస్తున్నారన్నావు కదా, వాళ్ళకి వంట చేస్తానా? అవునా? ఓ బుజ్జి జర్రగా అద్దం పట్టుకరా. అద్దం ముసల్దైనట్టున్నది, కొత్త అద్దం కొని రాదే. ముఖం మంచిగా లేక అద్దాన్ని వాళ్ళ కొట్టుడు అంటే ఇదే ముసల్దైంది, అద్దం కాదు. నీ ఒక పని మనిషి కొడుకు కలెక్టర్ అయిందట. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నువ్వు కూడా 2-3 ఏళ్లలో పని చేయాలమ్మా. నీ తాగుడు కగ్గిదాలుగా మళ్ళా తాగత్తన్నవా? తాగి ఇంటికత్తే సంపుతానన్నావు కదా, నాకు చాలా భయం అయింది. అందుకే ఇంటికి రావడానికి ధైర్యం కోసం తాగిన భాగ్య. మా నాయన ఫోన్ చేస్తుండు. హలో అల్లుడా. చెప్పమామా. నీ బామ్మర్దికి పిల్లంజునిగా పోదాము, నువ్వుదా? నేను రాను మామ, మీరే పోయిరండి. నువ్వెందుకు రావు? నాకు పిల్లను సెలెక్ట్ చేసుడు రాదు, నేను సెలెక్ట్ చేసుకున్నదే మంచిగా లేదు. అయ్యో ఏంది కుంటుకుంటా ఏ దెబ్బ తాకిందే? ఇంట్లో ఆయింట్మెంట్ ఉన్నది, దెబ్బ తాకిన అక్కడ రాసుకో. తేపోవే, పానాలు వెళ్ళిపోతాయి. ఇదిగో ఆయింట్మెంట్. ఆగో మళ్ళేటో పోతావు? చెరువు కట్టకు పోయేత్తనే. నీ పంతేమైనా పాత్ర పెట్టుకున్నావా? చెరువు కట్టకెందుకు? నువ్వే దెబ్బ తాకిన కట్ట రాసుకోమంటే కాదే, చెరువు కట్టకే తాకిందే నాకు దెబ్బ. ఏటు పోతాన్నావు? మిరప చెట్టు కింద కోడి నిందట, జున్ను బాలు విండదందుకు పోతానా. అత్తవా నా తోకం పడిద్దా, అడుగు అవతల వెట్ట పాపం. ఎటు 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 ఏమైందన్నా పరిచయంలో కూర్చున్నావు? రోడ్ మీద ఒక పిల్లను గెలికిన తమ్మి 100 ఏళ్ళు శిక్ష చేసిర్రు. 100 ఏండ్ల? అదేం శిక్ష? ఇగో పెళ్లి చేసిర్రు. ఏమే ఏమే చెప్పావా? నాకు జీతం పెరిగింది, మనం పని మనిషిని పెట్టుకుందాం. మరి నువ్వెవరు? ఏటు పోతాన్నావు? మిరప చెట్టు కింద కోడి నిందట, జున్ను బాలు విండదందుకు పోతానా. అత్తవా నా తోకం పడిద్దా, అడుగు అవతల వెట్ట పాపం. ఎటు 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 భాగ్య నాకు లాటరీ తగిలిందే, ఆ పైసలతో మనం ఏం చేద్దామే? అబ్బా అలా కొన్ని నాకు ఇయ్యవా, మా అవగారింటికి పోయి కొన్ని రోజులు సంతోషంగా ఉండత్తా. సరే 20 రూపాయలు తగిలింది, 10 రూపాయలు నీకు 10 రూపాయలు నాకు. పో పో చెప్పని తయారైపో.